మాంసాహార ప్రియులు సండే మార్కెట్కు వెళ్లి షాక్ అవుతున్నారు. చికెన్ రేట్ చుక్కలు చూపిస్తుండటంతో జేబులు తడుముకుంటున్నారు. వేసవికాలంలో నీటి సదుపాయాలు లేక కోళ్ల పెంపకం తక్కువ కావడంతో రేట్ బాగా పెరిగింది. కేజీ చికెన్ ₹220 పైబడి అమ్మబడుతోంది. దీంతో అర కేజీ, పావు కేజీ చికెన్తో కోడిగుడ్లతోనూ సరిపెట్టుకుంటున్నారు నాన్ వెజ్ లవర్స్. హైదరాబాద్లో చికెన్ కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. సండే వచ్చిందంటే చాలు ముక్కలేందే ముద్ద దిగదు. కానీ పెరిగిన చికెన్ ధరలతో ముక్కకు దూరం అవుతున్నారు మాంసం ప్రియులు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చికెన్ షాప్ దగ్గర నిత్యం సందడి ఉండేటటువంటిది కానీ ఇప్పుడు వెలవెలబోతోంది. చికెన్ కొనాలంటేనే హడలెత్తేటటువంటి పరిస్థితి తలెత్తుంది. దాదాపు వారం రోజులుగా చికెన్ ప్రైజెస్ ₹200 పైనే కొనసాగుతూ ఉన్నాయి. ఇక నాటుకోడి ధరలు అయితే మరింత 300-350 దాకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ కుకట్పల్లిలోని జేఎన్టీ వద్ద నాటుకోళ్లకు భలే డిమాండ్ లభిస్తూ ఉంటుంది. ఇక్కడ కేజీ 350 దాకా ఉంటుంది. అయితే చికెన్ ధరలు భారీగా పెరగడంతో ఇక దాదాపు మటన్కు ఈక్వల్ అవడంతో మటన్ షాప్ దగ్గర రద్దీ మనం చూసుకోవచ్చు. నిత్యం బాగా హైక్గా ఉండేటటువంటి రేటు కారణంగా మటన్కు దూరంగా ఉండేటటువంటి మాంసం ప్రియులంతా కూడా ఈరోజు మటన్ కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి. నార్మల్ సండేస్లో ఎప్పుడైనా మటన్ కొనాలి అని అనుకుంటే అంత ధర పెట్టి కొనడం ఎందుకు, చికెన్ తీసుకుంటే సరిపోద్ది లేదా కేజీ చికెన్ వచ్చుద్ది అనుకునే వాళ్ళు ఈరోజు చికెన్కు దూరంగా ఉండి మటన్ను ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు చికెన్ ధరలు మటన్కు సమానంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నాటుకోడి ధర ₹350 కేజీగా ఉంటే ఇక నార్మల్ బాయిలర్ కోడి ధర మాత్రం $220 దాకా కంటిన్యూ అవుతుంది. ఇక సండే వచ్చినప్పుడు మరింత కాస్త పెరిగేటటువంటి అవకాశం. అంటే దాదాపు నెల రోజుల క్రితం ₹160-170 ఉన్నటువంటి కేజీ చికెన్ ఈరోజు అమాంతంగా $220-250 దాకా కూడా చేరువవుతుంది. ఇక నాటుకోడి $350 దాకా వచ్చిందంటేనే తెలుసుకోవచ్చు. నిత్యం చికెన్ షాపుల దగ్గర రద్దీగా ఉండేటటువంటిది ఈరోజు మాత్రం చికెన్ పెట్టినప్పటికీ కూడా ఎవరు కొనడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ₹250 పెట్టి కేజీ చికెన్ కొనాలి కంటే హాఫ్ కేజీ మటన్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఈరోజు మటన్ కొనడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎంతుందమ్మా కేజీ? ₹350 సార్. ఎందుకు ఇంత పెరిగింది వచ్చేసరికి? అక్కడ ఊర్లో పెరిగిపోయినాయి, ఇక్కడ పెరిగిపోయినాయి సార్. ఊర్లో ఛార్జీలు అవన్నీ ఉంటాయి కదా. అంటే ఎప్పుడు రద్దీ ఉంటుంది కదా, ఇక్కడ తక్కువ ఉంది కదా. అంటే జనాలు రావట్లేదు సార్, ఊర్లో వెళ్ళి ఉంటారు, రావట్లేదు. ఇంతకుముందు ఎంత ఉంది? ఇంతకుముందు 320 అట్లా ఉంది సార్, ₹30 పెరిగింది అంతే. అది బాయిలర్ ఎంత ఉంది? బాయిలర్ కదా సార్, ఫారం కోడి ₹170 కోడి అంతే. మొత్తంగా దాదాపు మటన్కి ఈక్వల్గా ఉండడంతో చికెన్ షాప్ దగ్గర ఎలాంటి రద్దీ లేకుండా మటన్ దగ్గర ఫుల్ రద్దీ కనపడుతోంది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ₹220-250 కేజీ చికెన్, ఇక నాటుకోడి $350 దాకా ఉన్నప్పుడు ₹500 కేజీ మటన్గా ఉంది. అంటే దాదాపు ఒక హాఫ్ కేజీ కంటే మటన్ ఎక్కువగానే వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి సండే మటన్కు దూరంగా ఉండేటటువంటి వాళ్ళంతా ఈరోజు మటన్ కొనడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. దాదాపు వస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మటన్ షాప్లో వద్దే ఎక్కువ రద్దీ మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు వారం రోజుల్లోనే ప్రైస్ అమాంతంగా పెరిగిపోవడం కూడా కాస్త ఇదిగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ₹170-180 ఉన్నటువంటి కేజీ చికెన్ ఈరోజు అమాంతంగా $220కి చేరుకోవడం మరింత పెరుగుతుంది అనేటటువంటి కూడా అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ $220గా కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు $250 దాకా కూడా చేరుకునే అవకాశం కదా. ఎంత ఉందన్న కేజీ? 500. 150 అన్న. ఏదైనా పెరిగిందా లేకపోతే లేదు, మామూలు రేటు. చికెన్ $220 దాకా ఉంది కదా. చికెన్ పెరగడం వల్ల మటన్ కొనే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు పబ్లిక్. అంటే ఇంతకుముందు తక్కువ ఉండేదా? భయం మటన్ తీసుకోవడానికి వచ్చి రెగ్యులర్గా చికెన్ మటన్ రెండు చికెన్ ప్రైస్ హెవీగా పెరిగిపోయి 1 వీక్లో. అవునవును, చికెన్ రేట్ బాగా పెరిగిపోయింది. దానివల్ల కొంచెం సండే తినడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా మెయిన్ అదే దాదాపు మటన్ ఈక్వల్ అయిపోయిందని మటన్ తీసుకోండి. అంతే కదా, దాంతో ఇది ఈక్వల్ అవడం వల్ల ఎక్కువ మంది మటన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అదే మెయిన్ కారణం. మీరు సండే చికెన్ తీసుకోవాలా మటన్ తీసుకోవాలి? సండే చికెన్ తీసుకునేది, ఇక రేటు పెరగడం వల్ల ఇది రెండు ఈక్వల్ అవడం వల్ల ఇటు సైడ్ రావడం జరిగింది. చూసుకోవచ్చు. అంటే చికెన్ రేటు దాదాపు మటన్కి ఈక్వల్గా అవడంతో మటన్ కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ₹500 కేజీగా మటన్ కంటిన్యూ అవుతుంటే అది $220-250 దాకా కంటిన్యూ అవుతుంది ఫారం కోడి. ఇక నాటుకోడి $350గా ఉంటే ఇంకా ₹150 పెడితే మటన్ వస్తుంది కదా అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది మటన్ కొనడానికి ఇష్టపడుతున్నారు. నార్మల్గా అయితే పెరుగుతున్నటువంటి ఎండల కారణంగా ఈ ధరలు పెరిగాయని చెప్పేసి కోళ్ళ ఫామ్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఉష్ణోగ్రతలు 45 degrees 40+ కంటిన్యూస్గా నమోదవడంతో అటు ఫామ్లలో కోళ్ళను మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా రైతులకు మారుతోంది. దీంతో చాలా కోళ్ళు కూడా అక్కడే ఫామ్లోనే చచ్చిపోతూ ఉండడం, వాళ్ళకు పూర్తి స్థాయిలో లాస్ ఉండడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు కూడా పెరిగేందుకు అవకాశం లభించింది. మొత్తంగా ఇప్పుడు $220గా కంటిన్యూ అవుతున్నటువంటి చికెన్ ధరలు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదైతే $250 దాకా కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది.
కెమెరామెన్ ఫనీతో రవికుమార్.